భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమైంది. ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. భారతదేశ భద్రతా సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ అడిషనల్ డీజీ విఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు. కోస్ట్ గార్డ్ ఎటువంటి ఆపరేషన్ చేస్తుంది, ఎంతకాలం అక్కడ ఉండే అవకాశం ఉంది, తాజా పరిస్థితి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో కోస్ట్ గార్డ్ ఎటువంటి యాక్టివిటీ చేస్తుంది? మాకు 31 జూలై ఈ క్రితం నెల ఆఖరిలో కేరళ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొదట అక్కడుండే డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేయడం మూలన అక్కడుండే మోస్ట్ ఆఫ్ ది కేరళలో ఉండే జిల్లాలన్నీ కూడా వాటర్ తోటి నిండిపోయాయని, ఇమ్మీడియట్ అసిస్టెన్స్ కావాలని. సో కోస్ట్ గార్డ్ అన్నది ఇమ్మీడియట్గా మాకు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడ కొచ్చిన్లోనే, ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు. సో ఇమ్మీడియట్లీ మా కోస్ట్ గార్డ్ షిప్స్ని, ఆ ఎయిర్ క్రాఫ్ట్ని మొత్తం ఇమ్మీడియట్గా ఈ రిలీఫ్ ఆపరేషన్కి డిప్లాయ్ చేయడం జరిగిందండి. ఈ రోజున దగ్గరగా 30 రెస్పాన్స్ టీమ్స్, డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ అండి. ఈచ్ టీమ్ కన్సిస్ట్ అబౌట్ 10 నుంచి 12 మంది సైలర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి టీం దగ్గర ఒక జెమినీ క్రాఫ్ట్ ఉంటుంది. అది మోటరైజ్డ్ విత్ ఓబిఎం, ఇది మోటరైజ్డ్ బోట్ అన్నమాట. సో దాంతో మా వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడున్న మనుషులు కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి చేరవేయడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఇది చాలా బీభత్సమైన వర్షాలు, తర్వాత ఈ ఫ్లడ్స్ కూడా చాలా తీవ్రంగా ఉండడం వలన ఈ రోజున ద కోస్ట్ గార్డ్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ 30 టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది. మొత్తం అన్ని దగ్గరగా చాలా ఇంపార్టెంట్ జిల్లాలన్నింటిలోనూ. మా రెస్పాన్స్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 8 నుంచి 10 సేలర్స్ ఉంటారు. వాళ్ళందరి దగ్గర ఒక జెమినీ క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ అవి కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ టీమ్స్ అన్ని ఎక్కడెక్కడైతే వాటర్ బాగా స్టాగ్నేట్ అయి ఉన్నాయో, ఎవరెవరు మనుషులు కనుక ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళని వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి ఎక్కువ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక్క కోస్ట్ గార్డే కాకుండా మన ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. దేర్ ఇస్ ఎ కంట్రోల్ రూమ్, తిరువనంతపురంలో కంట్రోల్ రూమ్ సెటప్ చేయడం జరిగింది. అక్కడ కోస్ట్ గార్డ్ ఆఫీసర్ కూడా ఒక అతన్ని మనం రిప్రజెంటేషన్గా పెట్టాం. ఎక్కడెక్కడి నుంచి కనుక టెలిఫోన్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, ఏదైనా ప్లేస్లో వాళ్ళు మనుషులు చిక్కుకున్నారు, వాళ్ళకైనా ఇమీడియట్ రెస్పాన్స్, ఏదైనా రిలీఫ్ కావాల్సి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్కి పంపించడం జరుగుతుంది. ఆ కంట్రోల్ రూమ్ నుంచి మిగతా అన్ని ఎవరెవరు ఏ టీంలు దగ్గరగా ఉంటే దానికి మనం మెసేజ్ పంపించి దాని ద్వారా వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ అందించడం జరుగుతుంది. ఈ రోజున దగ్గరగా కొచ్చిన్లోని షిప్పే కాకుండా మేము ముంబై నుంచి తన సముద్రంలో ఉన్న షిప్ను కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఒక హెలికాప్టర్ అక్కడ ఆల్రెడీ ఉంది ఒకటి కొచ్చిన్లో. ఇన్ ఎడిషన్ టు దట్ వన్ మోర్ హెలికాప్టర్ మేము బొంబాయి నుంచి పంపించాం. 2 హెలికాప్టర్లు ఈ రిలీఫ్ ఆపరేషన్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఇది కాకుండా ఇప్పుడు ఇలాంటి మేజర్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు కోఆర్డినేషన్ is చాలా ఇంపార్టెంట్ అండి. సో అందువలన కోఆర్డినేషన్ కోసం స్టేట్ గవర్నమెంట్ there is a control room they are doing at the local level. At the central level లో there is a review meeting at the level of Honorable Raksha Mantri. మొన్న 16వ తారీఖు సాయంకాలం ఆవిడ రివ్యూ చేయడం జరిగింది. అందరినీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎవరు ఎన్డీఆర్ఎఫ్, ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి షీ హెస్ టేకెన్ ది స్టేటస్ అండ్ షీ హెస్ గివెన్ ఎ డైరెక్టివ్. ఏది కావాలన్నా కానీ మన కేరళ గవర్నమెంట్కి ఇమ్మనమని. అదే కాకుండా మన క్యాబినెట్ సెక్రటరీ గారు ఆయన కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంతవరకు 2 మీటింగ్లు జరిగాయి. ఇవాళ మళ్ళీ సాయంకాలం కూడా రివ్యూ మీటింగ్ ఉంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు రైల్వేస్ అనండి, లేకపోతే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి, యానిమల్ హస్బెండరీ, ఎవరెవరి కనెక్షన్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ రిప్రజెంటేషన్తో పిలిచి ఐఏఎస్ లెవెల్, సెక్రటరీ లెవెల్ ఆ మీటింగ్ రివ్యూ జరుగుతుంది అనమాట. అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము చీఫ్ సెక్రటరీ కేరళతో ఆయనతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏది కావాలి, మా దగ్గర నుంచి ఏ విధంగా ఉంది చెప్పి 1-to-1 అనమాట. సో రోజు
నిన్న మొన్న కూడా ఇవాళ కూడా వీఆర్ గోయింగ్ టు టాక్ టు దెమ్. వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళకి కావాల్సిన ఏమేం కావాలన్నారో ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అది ఆ ఐటమ్స్ ఏమేం కావాలి ఎక్కువగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లైఫ్ బోట్స్. లైఫ్ బోట్స్ అంటే ఇప్పుడు మోటరైజ్డ్ బోట్స్ అనండి, నాన్ మోటరైజ్డ్ బోట్స్ కానీ ఇప్పుడు అన్ని చోట్ల అంటే మనుషులు చుట్టూ నీళ్ళు ఉన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళడానికి లేకపోవడంతో మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బోట్లు కావాలి, ఆ ఎక్కువ బోట్లు కావాలి. ఇంతవరకు మా కోస్ట్ గార్డ్ ఇందాక చెప్పినట్టుగా 30 బోట్ల దాకా మావి జరిగింది. ఇంకా ఎడిషనల్ బోట్స్ కావాలంటే మేము విశాఖపట్నం తర్వాత చెన్నై నుంచి అంటే ఈస్ట్ కోస్ట్ నుంచి కూడా మేము దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. ఎయిర్ ఫోర్స్ విమానం నిన్న అక్కడికి వచ్చింది, 8 బోట్లు అక్కడి నుంచి ఇవాళ మనకు రావడం జరుగుతుంది. ఇదే కాకుండా లైఫ్ జాకెట్లు, తర్వాత లైవ్ బాయ్స్ అంటాం కదా, డ్రింక్స్ అంటాం, వాళ్ళు అవి కూడా ఎక్కడెక్కడ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఆర్గనైజేషన్స్ అవన్నీ కలెక్ట్ చేసి అవన్నీ ఎన్ని కావాలో అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ప్రస్తుతంలో ఈజ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఆయన కూడా మన డైరెక్టర్ జనరల్ కూడా ఆయన మన మీటింగ్లో రావడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళకి వర్షాలు కొంచెం తీవ్రత తగ్గే అవకాశం, 20వ తారీఖు దాకా 99% చాలా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఎక్కువ ముప్పు రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆయన చీఫ్ సెక్రటరీ కేరళ స్టేట్ ఆయన చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కూడా ఈ నీళ్లతో ఎఫెక్ట్ అయ్యాయి. వాళ్ళకి హెలికాప్టర్ ద్వారా మనం వాళ్ళకి ఏది కావాలన్నా మెడిసిన్, ఫుడ్, వాటర్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏది వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఏది కావాలన్నా దాన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా దే ఆర్ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి ఏది కావాలంటే ఇస్తాను. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆయన చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేశారు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయని. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బోట్స్ అత్యవసరంగా రావాలి, తర్వాత ఏమో లైఫ్ జాకెట్స్, లైఫ్ రింగ్స్ అవి కూడా కావాలని అడగడం జరిగిందండి. అంటే ఫీల్డ్ లెవెల్లో కోస్ట్ గార్డ్ ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది? అంటే రిలీఫ్ ఆపరేషన్లు ఇప్పటివరకు చేసిన దాంట్లో రిలీఫ్ ఆపరేషన్లో ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉందనుకోండి, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనెక్టివిటీ. సో రోడ్లన్నీ కూడా మన నీళ్ళతో మునిగిపోతాయి కాబట్టి సో ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 2 ఒక వెదర్, ఇప్పుడు రెయిన్ ఉందనుకోండి, ఇప్పుడు ఎప్పుడైతే మీకు రోడ్లు ఏమీ లేవో ట్రాన్స్పోర్ట్ వెళ్ళదో సో బోట్ల ద్వారానే వెళ్ళడం జరుగుతుంది. ఆ బోట్లు కూడా ఇప్పుడు మా దగ్గర పెద్ద బోట్లు ఉంటాయి, కానీ అంత డెప్త్ వాటర్ ఉండదు. మన ఏరియా అనేది మామూలుగా సముద్రంలాగా మనం బోట్ని ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మన ఉపయోగించే అవకాశం ఉండదు. ఏంటంటే ఈ టెర్రైన్లో సడన్గా నీళ్ళు వస్తే ఎక్కడ కొంతుందో, ఎక్కడ ఎలా ఉందో, ఎక్కడ రాళ్ళు ఉన్నాయో రప్పులు ఏమీ తెలియదు. అందువల్ల పెద్ద బోట్లు మనం ఆపరేట్ చేసే అవకాశం ఉండదు. చిన్న బోట్లు ఆపరేట్ చేస్తే దానికంటే ఓబిఎం బెటర్, అవుట్ బోర్డ్ మోటార్ పెట్టి ఉపయోగిస్తాం. అది వల్ల ఏమవుతుంది, షాలో వాటర్లో కూడా వెళ్ళగలుగుతుంది. కానీ దాని యొక్క సామర్థ్యం ఎప్పుడైతే చిన్న ఓబిఎమ్స్ పెట్టామో దాని యొక్క స్పీడ్ లిమిట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లడ్ వాటర్ కనుక స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఈ బోటు దానికి ఎదురుగా మీరు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వాటర్ కొంచెం లెవెల్ స్పీడ్ తగ్గినప్పుడు ఈ చిన్న బోట్లు దాని యొక్క స్పీడ్ ప్రకారం దాన్ని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ కనుక వాటర్ ఫ్లో వస్తే కొంచెం మాకు ఈ బోట్లు మనం ముందుకెళ్ళి వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ ఏరియాకైనా కవర్ చేయాలన్నా కానీ కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ వన్. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వెదర్. ఒకవేళ బోట్లు వెళ్ళలేకపోతే మనం హెలికాప్టర్ ద్వారా మనం వాళ్ళని తీసుకెళ్ళి అప్పుడు హెలికాప్టర్ ఆపరేషన్ అంటే మీకు వెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లైమేట్ కండిషన్ ఉండాలి, దట్స్ వెదర్ కండిషన్ అంటే విజిబిలిటీ బాగుండాలి, రెయిన్ ఎక్కువ లేకుండా ఉండాలి. సో ఆ ఒక ఫ్యాక్టర్. ఒక పక్కన ఏరియల్ ఆపరేషన్ కావాలంటే వెదర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కనెక్టివిటీ విల్ బి ఫర్ ద బోట్స్ అనమాట. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న వరకు వరద బాధితులకు మీ వైపు నుంచి అంటే కోస్ట్ గార్డ్ వైపు నుంచి మెడిసిన్స్, ఫుడ్ రిలీఫ్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈరోజు ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే ఫుడ్ అవన్నీ కూడా వాట్ ఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ హెస్ ప్రొవైడెడ్ ద ఫుడ్ ప్యాకెట్స్ దాని డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. మా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ వాజ్ ప్రెస్డ్ ఇన్ టు యాక్షన్, దట్ అవర్ బోట్స్ కూడా ఎక్కడెక్కడ అయితే బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. తర్వాత వాటర్ ఈజ్ కన్సర్న్, ఈవెన్ రైల్వేస్ ద్వారా నిన్న సో మెనీ వాటర్ బాటిల్స్ హ్యావ్ కమ్.
సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆ తర్వాత కూడా మెడికల్ క్యాంప్స్ మాకు కూడా దగ్గర డాక్టర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరెవరికైనా మెడికల్ కావాలంటే వాళ్ళని. ఆ తర్వాత మెడికల్ది వన్స్ వాటర్ రిసీడెడ్ అప్పుడు ది శానిటేషన్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్ విల్ గోయింగ్ టు కమ్ అప్. అప్పుడు కూడా మా మెడికల్ క్యాంప్స్ కోస్ట్ గార్డ్ విల్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ అనమాట అండి. కోస్ట్ గార్డ్ టీంలో ఇప్పటివరకు అంటే వెదర్ నార్మల్ అయ్యే వరకు అక్కడే ఫీల్డ్లో ఉంటుందా ఏంటి, ఇప్పటివరకు ప్లాన్స్ ఏంటి సార్ లేటెస్ట్? మా షిప్స్ ఇందాక చెప్పినట్టుగా ఒక 8 షిప్పుల దాకా మా షిప్పులు ఉన్నాయి అక్కడ ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇన్ ఎడిషన్ టు దట్ వన్ 2 హెలికాప్టర్లు, 3 డార్నియర్ విమానాలు, ఇవి ఈ ప్రస్తుతంలో ఒక 500-600 మంది మన కోస్ట్ గార్డ్ సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నాయి. ఇంకా ఏదైనా ఇంకా ఎడిషనల్గా వాళ్ళ మ్యాన్ పవర్ కావాలంటే కూడా మేము ఇంకో రీజియన్స్ నుంచి కూడా వెస్ట్రన్ ఈస్టర్న్ కోస్ట్ నుంచి కూడా మేము వాళ్ళని రప్పించడం జరుగుతుంది. కాబట్టి కోస్ట్ గార్డ్ ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ మా దగ్గర ఉన్న ఆల్ రిసోర్సెస్, ఆల్ మ్యాన్ పవర్ ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ వీ విల్ బి సపోర్టింగ్ దెమ్. ఇంకా ఏది స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కావాలంటే కూడా 100% కోస్ట్ గార్డ్ ఇవ్వడానికి మాది మీదగా మీకు తెలిసే ఉంటుంది. కోస్ట్ గార్డ్ యొక్క మోటో ఈజ్ వయం రక్షామహ. వయం రక్షామహ అంటే వీ ప్రొటెక్ట్. సో మేము ప్రొటెక్ట్ చేయడం అన్నదే మా యొక్క ఇది మెయిన్ ఒక ఉద్దేశం. కాబట్టి కోస్ట్ గార్డ్ ఎవరికైనా ఆపదల్లో ఉంటే 100% వెళ్ళటం అది మాది మా విధి. అది ఈ కేరళ ఫ్లడ్స్లో కూడా కోస్ట్ గార్డ్ తనంతగా ఏ మాత్రం సామర్థ్యం లోపం లేకుండా మనస్ఫూర్తిగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వీ విల్ సీ టు దట్ వన్. మొత్తం కేరళ ప్రజలందరూ సురక్షితంగా ఉండేంత వరకు కోస్ట్ గార్డ్ అక్కడ ఉండి మిగతా వాళ్ళతో కలిసికట్టుగా పనిచేసి వాళ్ళని బాగా మొత్తం ఫ్లడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ సురక్షిత పాట వెళ్ళిన తర్వాత అప్పుడు ఓన్లీ వీ విల్ బి విత్డ్రాయింగ్ అవర్ పీపుల్. ఓకే, మొత్తం మీద కేరళ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాం, అన్ని శాఖలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కూడా కేరళలో నిర్వహిస్తున్నామని, అక్కడ వరద బాధితులను ప్రతి ఒక్కరిని రక్షించేందుకు కోస్ట్ గార్డ్ వైపు నుంచి ప్రతి ఎఫర్ట్ కూడా పెడతామని కూడా మూర్తి గారు చెప్తున్నారు. రాఘవేంద్ర, ఎన్టీవీ, న్యూఢిల్లీ.